ముందు నుంచే ఆ నేత అలకబూనారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకి టికెట్ నిరాకరించడంతో పార్టీతో అంటిముట్టనట్లున్నారు. ఇప్పుడు పార్టీ వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారా? ఆ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తప్పదా? సైకిల్ ఎక్కే యోచనలో ఉన్న ఆయనను వైసీపీ బుజ్జగిస్తుందా లేక ఆయన పంతం నెగ్గుతుందా? ఇదే ఇప్పుడు ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్. ఇంతకు ఏంటా నియోజకవర్గం, ఎవరా నేత? హ్యావ్ ఎ లుక్. గత 10 సంవత్సరాలుగా రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన ఆయన నేడు కనుమరుగయ్యారు. హోరాహోరీగా తాజా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదట. తన వర్గం మొత్తం సైకిల్ ఎక్కుతున్నా వారించిన దాఖలాలు కూడా లేవట. టికెట్ల కేటాయింపు నాటి నుంచి తనకు అవమానం జరిగిందంటూ ఆయన మదనపడిపోతున్నారంట. జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు మెడికల్ కాలేజీల కేటాయింపుల విషయంలో ఎంపీతో విభేదించడమే తనకు జరిగిన అన్యాయానికి కారణమని సన్నిహితులతో వాపోతున్నారంట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేరణతో రాజకీయాల్లో రంగప్రవేశం చేశాడు మేడ మల్లికార్జున్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడాయన. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టీడీపీ కడప జిల్లాలో గెలిచిన ఏకైక సీట్ రాజంపేట కావడం విశేషం. 2019 ఎన్నికల్లో టీడీపీని వీడి వైసీపీ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో నాటి నుంచి నేటి వరకు వైసీపీపై ఆయన అలకబూనారు. ఎన్నికలకు ఒక నెల ముందు ఆయన సోదరుడు మేడ రఘునాథ్ రెడ్డికి వైసీపీ రాజ్యసభ పదవిని కట్టబెట్టింది. దీంతో మేడకు వైసీపీ టికెట్ ఇవ్వకుండా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చింది. అప్పటి నుండి మేడ మల్లికార్జున్ రెడ్డి పార్టీకే కాదు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో కూడా వైసీపీ తరపున ప్రచారం చెయ్యలేదు. ఎన్నికల సమయంలో ఆయన వర్గమంతా టీడీపీ వైపు వెళ్తున్నా ఆయన వారించిన దాఖలాలు కూడా లేవట. అంతేకాకుండా మేడ మల్లికార్జున్ రెడ్డికి ఆకెపాటి అమర్నాథ్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు తారాస్థాయికి చేరాయంట. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగి టీడీపీ అధికారంలోకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి పేరుతో రాజంపేటలో బ్యానర్లు వెలిశాయి. దీంతో నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉండిపోయిన మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ఆయనకు టీడీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భోగట్ట. మేడ టీడీపీ గూటికి చేరడం దాదాపు ఖాయమని ఆయన సన్నిహితులు ప్రచారం సైతం మొదలెట్టారంట. అయితే మేడ మాత్రం బెంగళూరులో మకాం వేసి వ్యాపారంలో బిజీగా ఉన్నారంట. వైసీపీ పెద్దలు మేడ గోడ దూకడాన్ని కట్టడి చేస్తుందా లేక ఆయన వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డికి ఇన్ఛార్జి పగ్గాలు దక్కుతాయని తెలుస్తోంది. గత 10 సంవత్సరాల నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా పనిచేయడం, ఓసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆయనకు అనుకూలించే అంశాలంట. నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉండడంతో టీడీపీ బలోపేతానికి మేడ మల్లికార్జున్ రెడ్డి అయితేనే సరైన వ్యక్తి అని టీడీపీ అధిష్టానం భావిస్తోందంట. టీడీపీ ఇన్ఛార్జి కోసం పలువురు ఆశావహులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.